హలో ఆల్ అండ్ వెల్కమ్ టు షాడో ఆఫ్ యాన్మీ. డెత్ నోట్ యాన్మీ ఎపిసోడ్ 7 ఎక్స్ప్లెనేషన్ ఇది. ఒకసారి ఎపిసోడ్ 6 లో ఏమైందో కొంచెం తెలుసుకుందాం. ఎపిసోడ్ 6 లో అయితే మనకి డిటెక్టివ్ ఎల్లో ఒక ఫేస్ అయితే రివీల్ అయిపోయింది. అలాగనే ఆ ఎఫ్బిఐ ఆఫీసర్ రేపెమర్ వాళ్ళ వైఫ్ అయితే కీరా గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని ఉంటది. అంటే తెలుసుకోదు, తానే ఊహించుకొని ఉంటది. అదంతా ఒకసారి పోలీసులకు ఇన్ఫార్మ్ చేద్దామని పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి అయితే వెళ్తది. అదే టైం కి అక్కడికి లైట్ అయితే వాళ్ళ ఫాదర్ ఒక లంచ్ బాక్స్ ఇవ్వడానికి వస్తాడు. అక్కడనే రేపెమర్ వాళ్ళ వైఫ్ చూసి తను కీరా కేసు గురించి మాట్లాడడం చూసి తననైతే ట్రాక్ తప్పిస్తాడు. ట్రాక్ తప్పేయడం అంటే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయనీయకుండా తన ఫాదరే పోలీస్ ఒక చీఫ్ అని చెప్పి తానున్న ఇన్ఫర్మేషన్ మొత్తం తినైతే తెలుసుకుంటాడు. తెలుసుకున్నాక తను ఏం చేసింది అనేది ఎపిసోడ్ 7. ఇక ఎపిసోడ్ 7 స్టార్ట్ చేద్దామా. రేపెమర్ వాళ్ళ వైఫ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా ఇని లైట్ అయితే తనతో ఇలా అంటాడు, మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా కరెక్ట్ గా ఉంది, మనం ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి, ఇక లేట్ చేయొద్దు. అది నా తనైతే అవునా నిజమా అని అనుకుంటది. తర్వాత లైట్ తనని ఆ బస్ హైజాక్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతాడు. తనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. తర్వాత లైట్ తన దగ్గర ఉన్న డెత్ నోట్ ఒక పేపర్ అయితే బయటకు తీసి తన పేరు అయితే రాస్తాడు, మిస్ మాకి సూసైడ్ చేసుకొని చనిపోవాలని. అంతే మామ, ఇక మన యానిమీలో ఉన్న ఏకైక ఇంటెలిజెంట్ అక్క అయితే చనిపోయింది. ఆగండి, లైట్ గార్డ్ పేరు రాస్తుంటే ఎందుకు ర్యూక్ గార్డ్ వెనకలకే నవ్వుతున్నాడు? సేమ్ మనకు వచ్చిన డౌటే లైట్ కూడా వస్తుంది, అసలు ఎందుకు ర్యూక్ నవ్వుతున్నాడు అని అనుకుంటాడు. ఇక్కడ కట్ చేసే ఇంకో వైపు రుయిజాకి ఒక అపార్ట్మెంట్ లో, రుయిజాకి అంటే ఎల్లే వాడు పేరు మార్చుకున్నాను తెలుసు కదా. రుయిజాకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అందరినీ ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేసి వీళ్ళలో ఎవరు కిరా కాదు అని ఫిక్స్ అవుతాడు. తను అలా ఫిక్స్ అయినాకైతే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అయితే తనని అడుగుతారు, మాలో ఎవరు కిరా లేరు అని నువ్వు ఎలా ఫిక్స్ అయినావు రుయిజాకి అని. దానికి తను, నేను మిమ్మల్ని చాలా డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేశాను కాబట్టి. అంత డీప్ గా చేసిండా? మీలో ఎవరు లేరు అని నాకు తెలుసు అని చెప్తాడు. దాని తర్వాత అప్పుడే రుయిజాకి అయితే ఒక కాల్ అయితే వస్తుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ అయితే ఇలా అనుకుంటాడు, మా అందరినీ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఎవరు వాడకండి, బయటనే పెట్టండి అని చెప్పి. ఇప్పుడు తను ఎందుకు వాడుతున్నాడు అని అనుకుంటాడు. రుయిజాకి కాల్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. అక్కడికైతే ఓటారి అయితే రాబోతున్నాడు. ఇంకోవైపు లైట్ ఆమె పేరు అయితే డెత్ నోట్లు అయితే రాసేసాడు. ఇంకొన్ని సేపట్లో అయితే ఆమె చనిపోబోతుంది. లైట్ ఆ మెంబర్ నే వెళ్తూ టైం అయితే చెక్ చేసుకుంటా ఉంటాడు. ఇంకా 5 సెకండ్స్ అయితే తను చనిపోబోతుంది. తను సెకండ్స్ అయితే కౌంట్ చేస్తూ ఉంటాడు. 5, 4, 3, 2, 1. మన తన ఇంత టైం లేదు కదా, తనకైతే ఏం కాదు. తనకేం కాకపోవడం లైట్ చూసి అయితే, నేను ఇప్పటి వరకు కొంతమంది క్రిమినల్స్ అయితే సూసైడ్ రూపంలో కూడా చంపేశాను, మళ్ళీ తినకెందుకు ఏం కాలేదు అని అనుకుంటాడు. ఇక్కడ కట్ చేసి ఇంకో వైపు అయితే రుయిజాకి దగ్గరికి అయితే ఒటారి అయితే వచ్చేస్తాడు. ఒటారిని అక్కడ ఉన్న వాళ్ళంతా చూసి, ఏంటి నువ్వు ఒటారివా, ఇప్పటి వరకు నీ ముఖం ఎవరికి చూపెట్టలేవు, ఇప్పుడు ఎందుకు చూపెడుతున్నావు అని అడుగుతారు. దానికి ఒటారి అయితే, రుయిజాకి మీ అందరిని నమ్ముతున్నాడు, అంటే మీరంతా నమ్మకస్తులే, అందుకే నా ముఖం నేను మీ అందరికి చూపెట్టాను అని అంటాడు. ఒటారి అక్కడికైతే ఒక సూట్ కేసు అయితే తెచ్చుంటాడు. అందులో కొన్ని ఫేక్ ఐడీస్ అయితే ఉంటాయి. అవి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ చూసి అందులో ఒక అతను అయితే ఇలా అంటాడు, ఏంటి ఇప్పుడు ఈ ఫేక్ ఐడీస్ ని ఏం చేయాలి అని అడుగుతాడు. ఇక్కడ కట్ చేసి మళ్ళీ లైట్ గా తనకి వెళ్ళిపోతే, లైట్ అయితే తన బ్రెయిన్ లో ఇలా అనుకుంటాడు, నేను ఇంత ముందు డెత్ నోట్ పేపర్ లో తిన పేరు రాస్తుంటే రుక్ అయితే నవ్వాడు, నేను ఎప్పుడెప్పుడు తిన పేరు అయితే తలుసుకుంటున్నాను అప్పుడు రుక్ అయితే నవ్వాడు. అంటే ఈమె ఒక రియల్ నేమ్ అయితే నాతో షేర్ చేసుకోలేదు, తన హస్బెండ్ తన ఒక ఎఫ్బిఐ ఐడిని వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం వల్లనే చనిపోయాడు అని చెప్పి తను కూడా తన రియల్ నేమ్ వేరే వాళ్ళతో షేర్ చేయట్లేదు అని అనుకుంటాడు. తనైతే ఇలా అంటది, ఇప్పటి వరకు హెడ్ క్వార్టర్స్ కి ఎవరన్నా ఒకరు రిటర్న్ అయ్యి ఉండొచ్చు, సో నేను ఇక్కడికి వెళ్తా, నువ్వు ఇంతవరకు నాతో వచ్చినందుకు థ్యాంక్స్ చెప్పి తనైతే అక్కడికి వెళ్ళిపోతుంది. లైట్ కి అయితే ఉనికిపోతుంది మొత్తము. లైట్ అయితే తన మైండ్ లో ఇలా అనుకుంటా ఉంటాడు, ఇప్పుడు తిని వెళ్ళి హెడ్ క్వార్టర్స్ లో ఆ బస్ హైజాక్ జరిగిన దాంట్లో ఆ క్రిమినల్ చనిపోయింది సూసైడ్ వల్ల కాదు, తనని కీరానే చంపుంటాడు, నా హస్బెండ్ కూడా కీరాని కలిసి ఉంటాడు అని చెప్తే ఇంకేమన్నా ఉందా, నా బతుకు మొత్తం ఊరవతల సమాధి, వీళ్ళది జపాన్ కదా, నా బతుకు మొత్తం ఊరు మధ్యలో ఉన్న సమాధి అవుతుంది, లేకపోతే జపాన్ లో కూడా ఊరవతలనే ఉంటాయి అనుకుంటా, నాకేం తెలుసు, నేను ఎప్పుడైనా జపాన్ పోయినా. వాళ్ళు ఎలా అంటున్నారా అంటే, బేసిక్ గా సినిమాలల్లో యానిమీలల్లో మనకు అట్నే చూపిస్తారు కదా, ఊరు మధ్యలో లేకపోతే ఊరికి కొంచెం మూలలో అలా ఉంటది కదా, అలా చెప్తున్నా. లాగ్ ఎక్కువ అవుతుంది, నడుము స్టోరీ కోసం అలా అనుకున్నాక లైట్ అయితే మళ్ళీ తనని ఫాలో చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఎలాగైనా సరే తన అసలు పేరు తెలుసుకొని తనైతే చంపేయాలి అని అనుకుంటాడు. అప్పుడే ర్యూక్ అయితే ఇలా అంటాడు, లైట్ నువ్వు ఇంకా నా ఐస్ ని తీసుకోవచ్చు, ఆ డీల్ ఇంకా అలానే ఉంది, నువ్వు ఇప్పుడే నా ఐస్ తీసుకొని తన పేరు తెలుసుకొని తనను నువ్వు చంపేయచ్చు, నా ఐస్ తీసుకుంటావా, ఎక్కువగా పెయిన్ కూడా అనిపించే, సింపుల్ గా ఇంప్లాంట్ చేసుకోవచ్చు అని అంటాడు. దానికి లైట్ కొంచెంసేపు ఆలోచించి నో నీ ఐస్ నాకు ఏమొద్దు, కేవలం ఈమె పేరు కోసం నేను నా ఆఫ్ లైఫ్ ని నేను కోల్పోలేను అని అంటాడు. అప్పుడే తను వెనకలకు తిరిగి, నీకు హెడ్ క్వార్టర్స్ లో ఏ పని లేకపోతే నువ్వు ఇక్కడికి వెళ్ళొచ్చు, నేను ఇక్కడికి ఒంటరిగా వెళ్ళగలుగుతాను అని అంటది. మళ్ళీ ఇక్కడ కట్ చేస్తే ఇంకో వైపు మన ఒటారి అయితే ఫేక్ ఐడీస్ అయితే వాళ్ళకైతే ఇచ్చేస్తాడు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ ఒక రియల్ నేమ్స్ అనేటి బయట తెలిస్తే వాళ్ళకే రిస్క్, ఒకవేళ కిరాక్ తెలిస్తే ఇంకా రిస్క్
ఎంప్లాయీస్ అని చెప్పి ఆ ఐడీస్ అయితే వాళ్ళకి ఇచ్చి ఉంటాడు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు వీళ్ళొక ఫేక్ ఐడీస్ ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఎవరైనా అడిగినా గానీ వీళ్ళు వాళ్ళ ఫేక్ ఐడీస్ ని చూపెట్టాలి. సో దట్ వీళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు. దానికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఓకే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అని అంటారు. తర్వాత ఓటారి ఆ సూట్ కేస్ లోకించి అందరికి ఒక్కొక్క బెల్ట్ అయితే తీసిస్తాడు. ఆ బెల్ట్ లో ఇన్బిల్డ్ ట్రాన్స్మిటర్ అయితే ఉంటది. సో దాని వల్ల రుయిజాకి వాళ్ళందరినీ ట్యాగ్ చేయగలుగుతాడు, వాళ్ళు ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉన్నారా అని. అండ్ మీకు ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చి మీరు మాకు ఏదైనా అర్జెంట్ గా చెప్పాలనుకుంటే ఈ బెల్ట్ ని ఇక్కడ 2 times క్లిక్ చేయండి, నా ఫోన్ కి రింగ్ వస్తుంది. ఇదంతా ఇని అక్కడ ఉన్న మత్సుబా అనే ఒక ఆఫీసర్ చాలా ఎగ్జైట్ అవుతా ఉంటాడు. ఈ కేసుని మనం సినిమాలో చూపించినట్టు చాలా సీక్రెట్ గా ఒక డిటెక్టివ్ లెక్క కనబెట్టబోతున్నాము అని అంటాడు. దానికి వాళ్ళ చీఫ్ అంతలా ఎగ్జైట్ అవ్వకు. మళ్ళీ ఇక్కడ కట్ చేసి లైట్ వైపుకి వెళ్ళిపోతే లైట్ అయితే ఇలా అనుకుంటా ఉంటాడు, తిని ఇంకా 3 minutes లో హెడ్ క్వార్టర్స్ కి అయితే చేరబోతుంది. నేను వెళ్లే వరకు హెడ్ క్వార్టర్స్ కి ఎవరైనా ఆఫీసర్స్ రిటర్న్ అయి ఉంటే ఇంకంతే నా పని అయిపోతుంది. ఎలా అయినా సరే తిను హెడ్ క్వార్టర్స్ కి చేరుకునే లోపే తిన పేరు ఎలా అయినా సరే తెలుసుకొని తినని నేను చంపేయాలి అనుకొని తన తానికి వెళ్ళి మళ్ళీ మాట్లాడతాడు. లైట్ ఆవిడని పిలిచి మీకు ఒక విషయం చెప్పాలి, అది ఏంటంటే మీరు హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళి డైరెక్ట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడలేరు, స్ట్రేంజర్స్ ఎవరు కూడా అలా వెళ్ళి మాట్లాడలేరు. దీనికి ఆవిడ ఏంటి నువ్వు అసలు ఏమంటున్నావు? దానికి లైట్ అయితే అనుకుంటాడు దొరికిందే ఛాన్స్, ఎలా అయినా సరే మళ్ళీ మాట్లాడి ఇంకొకసారి తనని మాటల్లో పెట్టేసి తన పేరునైతే కనుక్కోవాలి అని ఆవిడతోటి మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో ఎవరు పని చేస్తున్నారు అనే విషయం బయట ఎవరికి తెలియదు, ఎప్పుడప్పుడు ఎవరు చార్జ్ లో ఉంటారో కూడా తెలియదు. సో ఇప్పుడు కూడా వాళ్ళ పేర్లు అనేవి బయటికి కూడా తెలిస్తే, మీ హస్బెండ్ పేరు తెలిస్తే ఎలా జరిగిందో వాళ్ళ పేర్లు కూడా తెలిస్తే అదే జరగవచ్చు. సో వాళ్ళు బయటి వారిని ఎవరైనా కూడా రానియరు, మాట్లాడనియరు. ఇదిని అక్కడ ఉన్న రివ్యూకి అయితే ఆహా నువ్వు చాలా షార్ప్ లైట్. వెంటనే తనైతే ఇలా అడుగుతది, నీకు ఇదంతా ఎలా తెలుసు? లైట్ అయితే అప్పుడు కొంచెం తడబడతాడు. అప్పుడు రివ్యూకి అయితే ఇలా అనుకుంటాడు, వామ్మో నువ్వే కాదు తను కూడా షార్పే అని అనుకుంటాడు. ఏమనుకుంటున్నారా మీరు మా అక్క గురించి? ఏదో హస్బెండ్ చనిపోయింది అని చెప్పి ఏదో కొంచెం డల్ గా ఉంది అంతేగాని తను ఎంత షార్ప్, ఏదో రైటర్ కి కొంచెం నచ్చక తనని ఓ స్పాయిల్ చేయొద్దు, స్టోరీలో పదండి. అప్పుడు లైట్ ఇలా అంటాడు, నేను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు కానీ మీరు చెప్పాల్సిన సిచ్యువేషన్ తెచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను. అదేంటంటే నేను కూడా ఈ కీరా కేసులో ఒక ఇన్వెస్టిగేట్ ని ఏంద్రా నువ్వు ఇప్పుడు నేను ఏమన్నావురా నువ్వు అసలుకి? ఇంతవరకు నేను మొత్తం ఈ హెడ్ క్వార్టర్స్ లో 2 cases అయితే సాల్వ్ చేశాను. బానే స్టాల్. సో నన్ను కూడా ఈ కీరా కేస్ కి పిలిచారు. ఎల్ఏ ఇప్పుడు ఈ కేస్ ని లీడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు నేను కూడా ఒక ఏజెంట్ నే కాబట్టి హెడ్ క్వార్టర్స్ కి నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, నాకు నచ్చినప్పుడు వెళ్ళొచ్చు, నేను చెప్పింది కూడా అక్కడి వాళ్ళంతా వింటారు. ఇప్పుడు హెడ్ క్వార్టర్స్ లో కూడా ఎక్కువ మంది లేరు, కేవలం కొంతమంది మాత్రమే ఉన్నారు. ఆ కొంతమందిని కూడా ఎల్ఏ సెలెక్ట్ చేశాడు. ఎల్ వాళ్ళందరినీ నమ్ముతున్నాడు, అందులో నేను కూడా ఒకని. లైట్ చెప్పింది అంతా ఇన్నాక కూడా తను నేను డైరెక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్తాను, అక్కడ ఉన్న వాళ్ళతోటే మాట్లాడతాను, ఈ విషయం అంతా నేనే అక్కడికి వెళ్ళి వాళ్ళకి చెప్తాను అని చెప్పి అక్కడికి అయితే వెళ్తుంది. లైట్ తనని ఆగమన్నా గానీ తను అక్కడ ఆగకుండా నేను డైరెక్ట్ వెళ్తానికి వెళ్ళి మాట్లాడతాను, ఇదంతా ఎల్కే చెప్తాను అని చెప్పి అక్కడికి అయితే వెళ్తుంది. ఇంకో వైపు రుయిజాకి వాళ్ళని అడుగుతాడు హెడ్ క్వార్టర్స్ లో ఇంతకి ఎవరున్నారు అని. దానికి వాళ్ళు హిహిహి హెడ్ క్వార్టర్స్ లో ఎవరు లేరు అని చెప్తారు. అప్పుడు రుయిజాకి వెంటనే ఎవరైనా ఆఫీసర్స్ ని హెడ్ క్వార్టర్స్ కి పంపేయండి, హెడ్ క్వార్టర్స్ లో ఆఫీసర్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అక్కడే ఉన్న ఆఫీసర్ ఐజావాని హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తాడు. ఇంకో వైపు వాళ్ళు మళ్ళీ మాట్లాడుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఆమె అయితే లైట్ తోటి ఇలా అంటుంది, నువ్వు చెప్పేది కూడా కరెక్టే, వాళ్ళు నన్ను మాట్లాడలేకపోవచ్చు బట్ నేను ఎల్ని నమ్ముతున్నాను. నిజం చెప్పాలంటే 2 years బ్యాక్ నేను ఎల్ తోటి కలిసి ఒక కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేశాను. 3 months బ్యాక్ వరకు నేను కూడా ఒక FBI ఏజెంట్ నే అని ఆవిడ చెప్తుంది. అప్పుడే లైట్ తనకు ఒక పర్ఫెక్ట్ పాయింట్ దొరికింది అని అనుకుంటాడు. ఎలా అయినా సరే తనని మాటల్లో పెట్టి తన అసలు పేరు అయితే తెలుసుకోవాలనుకుంటాడు. లైట్ ఇలా అంటాడు, మీరు ఏజెంటా, అందుకే మీ డిటెక్టివ్ స్కిల్స్ ఇంత బాగా ఉన్నాయి. తర్వాత తను ఇలా అంటుంది, నేను ఇక్కడ పోలీస్ వాళ్ళని నమ్మలేను, టాస్క్ ఫోర్స్ వాళ్ళని కూడా నమ్మలేను. అప్పుడే లైట్ మరి నన్ను ఎందుకు నమ్ముతున్నారు, ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నారు అని అడిగితే ఆవిడ ఇలా అంటుంది, నువ్వు చీఫ్ వాళ్ళ కొడుకు కాబట్టి అని ఆమె చెప్తుంది. మళ్ళీ తను ఒక్కసారి ఆగి తడబడుతూ, కాదు కాదు నువ్వెందుకో నాకు ఎల్లా అనిపించావు, ఎల్ ఇంకా నువ్వు ఒకటేలాగా అనిపిస్తున్నావు, మీ ఇద్దరి మధ్యలో ఏదో సిమిలారిటీ ఉంది. అప్పుడే లైట్ తనని అడుగుతాడు, మీ తన ఇంత మంచి డిటెక్టివ్ స్కిల్స్ ఉన్నాయి కదా, మీరు కూడా మాతో కలిసి పనిచేయవచ్చు కదా అని అడుగుతాడు. ఏంటి నువ్వు కూడా నన్ను ఈ కీరా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయమంటున్నావా అని ఆవిడైతే షాక్ అయ్యి తనని అంటుంది. లైట్ తనతోటి మాట్లాడి తనను కూడా ఈ కీరా కేసులో ఇన్వెస్టిగేషన్ చేయనీకైతే ఒప్పిస్తాడు. ఇంకోవైపు ఆ ఆఫీసర్ అయితే ఇంకొంతసేపట్లో అయితే హెడ్ క్వార్టర్స్ అయితే చేరుకుంటాడు. అక్క నువ్వు వెళ్ళాక వాడు వస్తుండు, నువ్వు అన్నీ ఉండకు, వాడి మాటలు వినుకుంటా. లైట్ అయితే తనతోటి ఇప్పుడు మీరు కూడా ఈ కీరా కేసులో ఒకలే అని అంటాడు, మేము మిమ్మల్ని నమ్మాలి కాబట్టి మీ ఐడెంటిటీ ఏదైనా ఉంటే నాకు చూపెట్టండి అని అంటాడు. అక్క పో అక్క. తర్వాత మన అక్క అయితే సారీ నేను ఇంత ముందు నా పేరు మీకు తప్పు చెప్పాను, ఏడుపు వస్తుంది మామ, నేను ఇంత ముందు నా పేరు తప్పు చెప్పాను, దానికి సారీ. ఇప్పుడు నేను మీకు నా డ్రైవింగ్ లైసెన్స్ చూపించిన చాలు కదా నా ఐడెంటిటీ మీకు ప్రూవ్ చేయనీకి అని అంటది. అసలుకి నీకు డ్రైవింగ్ లైసెన్స్ తోటి ఏం పని అక్క, వచ్చింది బస్సులో అయితే, అంటే జపాన్ లో
బస్ ఎక్కనికి కూడా లైసెన్స్ కావాలనా? ఇక లైట్ గాడు దొరికిందే సందు అనుకొని సరిపోతుంది, మీరు డ్రైవింగ్ లైసెన్స్ చూపించినా గానీ సరిపోతుంది, ఇవ్వండి అని అంటాడు. ఇక మన అక్క తనకి అవసరం లేకపోయినా సరే ఎత్తుకొచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ ని తీసి తనకైతే ఇస్తుంది. ఇక ఏముంది, లైట్ గానికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, తన పేరు కూడా తెలిసిపోయింది. అప్పుడే అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తుంది కదా హెడ్ క్వార్టర్స్ కి, తనైతే అక్కడికి వెళ్తా ఉంటాడు. అప్పుడే ఒక్కసారి స్నో అయితే పడుతుంది అని చెప్పి ఆఫీసర్ అయితే తన ఒక గొడుగు అయితే ఓపెన్ చేసి అంబ్రెల్లా అయితే నెత్తికైతే తలిగించుకొని పోతా ఉంటాడు. ఇక గొడుగు పెట్టుకున్నాక ఏముంది, అక్కడ ఉంది లైట్ గార్డ్ అని కనిపించేది. అక్కడ ఒక అమ్మాయి ఉంది, లైట్ తనటుండు అసలుకి ఏంది ఇది అని కూడా చూడకుండా గొడుగు పెట్టుకొని పోతూనే ఉంటాడు. తర్వాత లైట్ అయితే డెత్ నోట్ ఒక పేపర్ అయితే బయటికి తీసి ఆ లైసెన్స్ లో ఉన్న పేర్లన్నీ రాసుకుంటున్నట్టు చేసి తనైతే సూసైడ్ చేసుకొని చనిపోవాలని చెప్పి ఆ పేపర్లు అయితే రాస్తాడు. అక్కడ చచ్చిపోయింది. ఇక లైట్ గార్డ్ వాచ్ చూసుకుంటా ఇంకో 10 సెకండ్స్ లో తను చనిపోబోతుంది. అప్పుడే మన అక్క అయితే ఏంటి నువ్వు ప్రతిసారి వాచ్ చెక్ చేసుకుంటున్నావు అని అంటది. లైట్ గార్డ్ మళ్ళీసారి వాచ్ చూసుకొని ఇంకో 5 సెకండ్స్ లో తను చనిపోబోతుందని తెలుసుకొని ఎందుకంటే నేనే కిరణ్ కాబట్టి అని అంటాడు. అక్క అయితే ఇదిని షాక్ అయిపోయి ఇక భయంతో వెనకలకు తిరిగి తన హ్యాండ్ బ్యాగ్ అయితే పట్టుకొని వెళ్ళిపోతా ఉంటది. ఇక మన అక్క అలా వెళ్ళి ఇక సూసైడ్ చేసుకొని అయితే చనిపోతుంది. ఇక్కడికైతే ఎపిసోడ్ 7 అయితే అయిపోయింది మామ. చాలా బాధగా ఉంది. ఈరోజు లైకులు సబ్స్క్రైబులు చేయమని అడిగేంత ఓపిక కూడా వస్తలేదు మామ. చాలా బాధగా ఉంది. మీరే అవన్నీ చేసి వెళ్ళిపోండి మళ్ళీ. బాయ్.